వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. యువ సంగ్రామ సదస్సుతో రేవంత్ సర్కార్ కు బీపీ 200 దాటిపోయింది. సదస్సు జరిగితే సర్కార్ కు దబిడి ఖాయమని తేలితే ప్రభుత్వం నాటకాలు మొదలుపెట్టింది. అందుకే సరూర్ నగర్ లో రేపు జరిగే యువ సంగ్రామ సదస్సుకు పర్మిషన్ ఇవ్వలేదు. కుట్రతోనే అనుమతి నిరాకరించారు. దాంతో రేవంత్ సర్కార్ నయవంచనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. యువత నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతో రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. అందులో డౌటే లేదు. ఇది సర్కారుపై సంగ్రామం అని గ్రహించి సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని యువ సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని చూస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక సర్కార్ అధికార మదం పోలీసుల కండకావరానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్ పార్టీ. ఏర్పాట్లన్నీ చేసుకున్నాక అనుమతులు నిరాకరించటమేంటని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ డైరెక్షన్ మేరకే పోలీసులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్తున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్ పోలీసుల తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, రేపు యువ సంగ్రామ సదస్సు జరగనుండగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక లాస్ట్ మినిట్లో పోలీసులు ఎందుకు నిరాకరించినట్టు అనుమతికి? హలో సార్. మేడం, ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మేము మీటింగ్ పర్మిషన్ ఇస్తున్నాం అంటేనే అన్ని రకాల మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అన్ని కొనసాగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఆ విశ్వాసం మీటింగ్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు అనే నమ్మకం మీద ముఖ్యమంత్రి చాలా సార్లు మాట్లాడారు కదా. మేమేమి ఆబ్జెక్షన్ చెప్పాము, ఎప్పుడైనా ఎవరైనా ధర్నాలు పెట్టుకోవచ్చు, రాస్తారోకోలు వేసుకోవచ్చు అని అన్నారు. అలాంటి మేము ధర్నాలు రాస్తారోకోలు కాకుండా అఫీషియల్ గా మీటింగే పెట్టుకుందామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దాని మీద విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు ఇవాళ జరుగుతూ ఉంటాయి. ఇవాళ చివరి వరకు ఏంటంటే ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ అశోక్ నగర్ చౌరస్తా కానీ, ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో కానీ, చిక్కడపల్లి లైబ్రరీలో కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ, అదేవిధంగా దిల్సుఖ్నగర్లో కానీ ఇవాళ విద్యార్థులు అందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రోడ్లు ఎక్కుతున్నారు. కాబట్టి రేపు భారీ ఎత్తున స్వచ్ఛందంగా సభ సక్సెస్ కాబోతుందనే అంశం ఇవాళ పోలీసు నిఘా వర్గాల ద్వారా వాళ్ళకు సమాచారం అంది. ఈ మీటింగ్ సక్సెస్ అయితే ప్రభుత్వం మరింత ఒత్తిడి పెరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఈ మీటింగ్ పర్మిషన్ అయిపోతే వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం వివరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. దీనిని ఇప్పటికే మా పార్టీ నాయకత్వం హైకోర్టు కూడా లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు నుంచి కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి సభను ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరుతాం. వేలాది మంది విద్యార్థులు సరూర్ నగర్ స్టేడియం కు రేపు రాబోతా ఉన్నారు. ఈ సదస్సును ఆపే దమ్ము ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, అంటే ఇప్పటికే యువత నుంచి భారీ సంఖ్యలో రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూసే కాంగ్రెస్ సర్కార్ భయపడి చివరి మినిట్లో అనుమతులు నిరాకరించడం కావచ్చు, ఇవన్నీ చేయడం అని అనుకోవచ్చా? అంతే కదా మేడం. ఇప్పుడు నిరుద్యోగులకి చాలా రెస్పాన్స్ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ నిరుద్యోగులందరూ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే రోజు రోజు మరింత చర్చ ఎక్కువైపోతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతానే ఉద్దేశంతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతానే ఉద్దేశంతో వాళ్ళంతా ఇవాళ ఏకమై ఇవాళ ఈ మీటింగ్ రద్దు చేస్తే జనం ఇష్యూను డైవర్ట్ చేస్తారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ అందరూ ఇవాళ సిద్ధమైపోయారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ రావాలని చెప్పి అన్ని అసలు నిరుద్యోగులు ఎక్కడ ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు వెళ్ళి కూడా స్వచ్ఛందంగా వస్తానికి సిద్ధమైపోయారు. ముఖ్యంగా దిల్సుఖ్నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ చాలా మంది వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చడానికి సిద్ధమైపోయారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భయపడ్డది కాబట్టి ఇవాళ మీటింగ్ పర్మిషన్ ఇచ్చడానికి ఇవాళ నిరాకరిస్తుందంటేనే ప్రభుత్వం భయపడుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నది కాబట్టి దాన్ని తగ్గించుకుంటానికి ఈ మీటింగ్ సక్సెస్ అయితే మరింత వ్యతిరేకత పెరుగుతున్న ఒక భయంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ డిపార్ట్మెంట్ హోంశాఖ తన దగ్గరనే ఉన్నది కాబట్టి ఇవాళ మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే హోంశాఖ మంత్రి మినిస్టర్ ఎట్లా చెప్తే ఇలా పోలీసులు అట్లా వింటారు కాబట్టి ఇవాళ అనుమతి నిరాకరిస్తా ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.